వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ సాయంత్రం చివరి నిమిషంలో నేను డిబేట్కి యాక్చువల్గా వేరే అంశాన్ని ఎంచుకొని డిబేట్కి వచ్చే ముందు అనుకోకుండా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ బాంబ్స్ పేల్చారు ఆయన. ఆ బాంబ్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారిగా తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కించే విధంగా ఉన్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి కులం వరకు రేవంత్ రెడ్డి ఇవాళ చాలా సీరియస్ కామెంట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మోదీని ఈ దీంట్లోకి లాగారు అనే దాని మీద మనం ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్తే, ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల గణన చేసింది. బీసీ కుల గణన చేసి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ప్రభుత్వం ఒక నివేదిక తీసుకున్నది. ఆ నివేదిక తర్వాత రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం అవసరమైన తీర్మానాన్ని అసెంబ్లీలో చేశారు. అయితే అది కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉంది కాబట్టి అప్పటి వరకు రాజకీయ పార్టీలుగా అందరం 42% ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీగా మేము 42% ఇస్తామని చెప్పి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ దీన్ని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు అంగీకరించలేదు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ బీసీ జనగణన వ్యతిరేకిస్తూ వస్తోంది, విమర్శిస్తూ వస్తోంది. అసలు జనగణనే సరిగా జరగలేదు, బీసీ గణన సరిగా జరగలేదు అనేది బీఆర్ఎస్ చేస్తూ వచ్చిన వాదన. కొద్దిగా గొప్ప బీజేపీ కూడా అదే లైన్లో ఆర్గ్యూ చేసింది, జనగణన సరిగ్గా జరగలేదు, అందరి ఇళ్ళకి వెళ్ళలేదు అనేది వాళ్ళ ఆరోపణ. సో ఈ పరిస్థితుల్లో అసలు బీసీల గణనలో పాల్గొనలేదు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ జనగణనలో పాల్గొనలేదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిన ప్రభుత్వ సిబ్బందిని వెనక్కి పంపేశారు అనేది రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఆ ఆరోపణ కూడా చేశారు. సో అప్పటి నుంచి ఇది రోజు హాట్గా నడుస్తుంది. ఈ హాట్గా నడుస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 3% ప్రజలు మాత్రమే బీసీ జనగణనలో పాల్గొనలేదు, మిగతా అందరూ పాల్గొన్నారు. ఆ ప్రకారమే మేము లెక్కలు ప్రకటించాం. ఆ 3% ప్రజల కోసం మళ్ళీ ఆన్లైన్ ఏర్పాటు చేస్తున్నాం సర్వే అని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇటీవల కాలంలో ప్రకటించారు. అయితే ఇదంతా నడుస్తున్న సమయంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల కార్యక్రమం ఒకటి జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటిలో మొదటిది, ప్రధాని మోదీ అసలు బీసీఏ కాదు అనేది రేవంత్ రెడ్డి చేసిన తీవ్రమైన ఆరోపణ. ఆయన చాలా అగ్రవర్ణానికి చెందిన ఒక వ్యక్తి. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిగానే సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత తన కులాన్ని బీసీల్లో చేర్చి అప్పటి నుంచి బీసీగా ఆయన పిలిపించుకుంటున్నాడు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు, చట్టపరంగా మార్పు చెందిన బీసీ కులానికి చెందిన వ్యక్తి అనేది రేవంత్ రెడ్డి ఇవాళ చేసిన ఆరోపణ. చాలా స్పష్టంగా నేను చాలా బాధ్యతతో స్పృహలో ఉండే ఈ పదం వాడుతున్నా. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. చట్టపరంగా న్యాయపరంగా మార్పు చెందిన బీసీ కులానికి చెందిన వారు నరేంద్ర మోదీ. కావాలంటే ఎవరైనా హిస్టరీలోకి వెళ్ళి చూసుకోవచ్చు అనేది రేవంత్ రెడ్డి చేసిన సవాల్. ఎందుకంటే బీసీ గణన తెలంగాణలో జరగలేదు అని రకరకాలుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇటీవల బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడైన ఆర్ కృష్ణయ్య కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే యుద్ధమే చేస్తామని చెప్పి ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ ఏం చేస్తోంది, దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ బీసీ జనగణన విషయంలో కానీ ఏం చేస్తోంది అనేది రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. ఇక్కడికి వచ్చి గల్లీలో రంకెలు వేయడం కాదు, అక్కడ ఢిల్లీలో మీరు ఏ రంకెలు వేస్తున్నారని ఆయన వేస్తున్న ప్రశ్న. దీంతోపాటు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులగణన ఎందుకు చేయలేదు అనేది కూడా రేవంత్ రెడ్డి మోదీని ప్రశ్నిస్తున్నారు, బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు 2021లో జనాభా లెక్కలు చేయాలి. 2021 నుంచి జనాభా లెక్కలకు ఎందుకు ఈ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం నడుం కట్టలేదు, ఇప్పటికి కూడా ఎందుకు లెక్కలు పూర్తి చేయలేదు. 2011 తర్వాత లెక్క ప్రకారం 10 ఏళ్లకు ఒకసారి జరగాలి, సెన్సెస్ జరగాలి. 2021లో చేయలేదు, ఇప్పుడు వెంటనే చేయాలి. చేస్తూ జనాభా లెక్కలతో పాటు బీసీ జనగణన కూడా చేసే దమ్ముందా అని కూడా రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇది మోదీకి సంబంధించి వేసిన ప్రశ్న. ఇక రెండవది కేసీఆర్ కుటుంబం.
బీసీ జనగణన అనేది వాళ్ళకి ఇష్టం లేదు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టే ఈ జనగణన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అడ్డుపుల వేయడానికి, ఆరోపణలు చేయడానికి వాళ్ళు అదే పని మీద ఉన్నారు తప్ప వేరే ఎక్కడా సహకరించే ప్రయత్నం చేయలేదు. చివరికి జనగణన చేసే సిబ్బంది వాళ్ళకి ఇళ్ళకి వెళ్తే కూడా వాళ్ళు జనగణనలో పాల్గొనలేదు, వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. కాబట్టి నేను ఈ సభలో తీర్మానం చేస్తున్నా, కేసీఆర్ కుటుంబాన్ని, పర్టికులర్గా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కుటుంబాలని సామాజిక బహిష్కరణ చేయండి అని తీర్మానం ప్రవేశపెడుతున్నా అంటూ ఆయన ఒక సంచలనమైన తీర్మానాన్ని ప్రతిపాదించారు అక్కడే సభలో. రెండవది ఆయన చెప్పింది, బీసీలకు ఒక పిలుపును కూడా ఇచ్చారు. బీసీ జనగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఇళ్ల ముందు పాల్గొనేంత వరకు, బీసీ జనగణనను ఒప్పుకునేంత వరకు వాళ్ళ ఇళ్ల ముందు డప్పులు మోగించాలి అని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఇది ఒక్కసారిగా తెలంగాణలో సంచలనాత్మకమైంది. ఇది ఎటుదారి తీస్తుంది? మోదీ కులాన్ని ప్రశ్నించిన మోదీ బీసీఏ కాదు, ఆయన కేవలం కన్వర్టెడ్ బీసీ, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ప్రకటించిన రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ ఎలా స్పందించబోతోంది అనేది ఇప్పుడు తెలంగాణలో చాలా సెన్సేషనల్ పాలిటిక్స్గా మారింది. సో దీని మీద ఒక సీరియస్ చర్చ అప్పుడే మొదలైపోయింది తెలంగాణ అంతటా కూడా. ఇది దీని ప్రకంపనలు ఢిల్లీ దాకా వెళ్తాయి. రేవంత్ రెడ్డి చేసిన బీసీ కాదు మోదీ, ఎందుకంటే బీజేపీ మోదీ బీసీలు ఛాయ్ అమ్ముకునేవాడిని, మా పార్టీ బీసీ ప్రైమ్ మినిస్టర్ చేసింది, ప్రధానిని చేసింది బీజేపీ అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలకు ఇది ఏమాత్రం మింగుడు పడని అంశం ఇది. అలాగే నాట్ ఓన్లీ తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రమే కాదు, జాతీయ బీజేపీ నేతలకు కానీ, స్వయంగా మోదీకి కానీ ఇది మింగుడు పడని అంశం. సో బీజేపీ పరివారం మొత్తానికి కూడా ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ మార్క్ లాంటి సవాలే విసిరారు రేవంత్ రెడ్డి. దీని మీద ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలు కూడా దీన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో లేకపోతే బీజేపీ వ్యతిరేక కూటముల్లో ఉన్న పార్టీల నేతలు కానీ దీన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఈ చర్చను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎలాంటి స్పందనలు వ్యక్తమవుతున్నాయి, ఇది ఎందుకు ఈ సందర్భం ఇప్పుడు వచ్చింది అనేది